జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపదానం చేస్తూ ఉంటారు కదా. ఇలా దీపదానం చేయడానికి వీలు లేని వాళ్ళు, విదేశాల్లో ఎక్కడైనా ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమిటి? దీపదానం శ్రేష్టం ఒకటి. అయితే కొన్ని దేశాలలో శీతోష్ణ పరిస్థితులు దీపాన్ని వెలిగించడానికి కూడా అనుకూలంగా, యోగ్యంగా ఉండని స్థితులు ఉంటాయి. ఇంగ్లాండు మొదలైన దేశాలలో చెక్కలతో చేసిన ఇండ్లలో నివాసం చేస్తూ ఉంటారు. అలాగే దీపాన్ని దానంగా ఇస్తే పుచ్చుకోవడానికి కూడా అనువైన వారు లభించని దేశాలు ఉంటాయి. మరీ ప్రత్యేకంగా శీతోష్ణ పరిస్థితులు అనుకూలంగా లేని దేశాలలో ఉండేవారు సైతం ఈ దీపదానాన్ని గురించి విని మేము ఎలా చేయాలి అనే తాపత్రయంలో ఉంటారు. శాస్త్రం వీరందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అద్భుతంగా సూచించింది. సంకల్పం చెయ్యండి, ఇతరుల చేత ఆచరింప చేయండి. మీరు మీ నివాసాలలో, మీ గృహాలలో, మీ స్థలాలలో, మీ క్షేత్రాలలో, మీ ఇండ్లలో, మీ వాతావరణ పరిస్థితులలో ఉండి అనువైన చోటు సమస్త ధర్మాలకు, శాస్త్రాలకు, సదాచారాలకు ఆలవాలమైన చోటు ఈ దేశం, మీ దేశం. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా అనే ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడ ఉన్నా కూడా ఈ భూమిని పొగడుతూ అక్కడ మీరు సంకల్పం చేయండి. ఇక్కడ మీ బంధువులు ఆచరిస్తారు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని ఒక ప్రమాణం ఉంది. మీరు ఎక్కడ ఉన్నా సంకల్పం చేసి లోకా సమస్తః సుఖినో భవంతు అనే మాటతో ఇక్కడ ఉండే మీ ఆత్మీయుల చేత ఆ సంకల్పాన్ని దీపదానం పరిపూర్ణం చేయించగలిగితే ఆ పుణ్యఫలం మీకు, ఇక్కడ మీకు ప్రతినిధిగా ఉండి ఈ పూర్తి చేసిన వారికి అందరికీ సమానంగా లభిస్తుంది. సంకల్పం ప్రధానం. ఇది ఒకటి మార్గం. రెండవ మార్గం, మీరు సంకల్పం చేయండి. ఎప్పుడైనా ఈ దేశానికి వచ్చినప్పుడు కార్తీక మాసం కాకపోయినా సరే మీరు ఏ కాలం వస్తే ఆ కాలంలోనే పూర్వం చేసిన సంకల్పాన్ని మొక్కుబడి వలె మీరే పూర్తి చేయండి. మా సంకల్పాన్ని మేమే పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన కలవారికి ఈ రెండవ విధానం కూడా ఉపకరిస్తుంది. ఎలా చేసినా వెంటనే చెయ్యాలి అనే అవకాశం లేకుండా తర్వాత కూడా చేసుకోవచ్చు అనే వెసులుబాటును ఇలా విదేశాలలో ఉండేటటువంటి వారికి శాస్త్రం అందించింది. చేయడం అన్న మంచి మనసు ప్రధానం, అది ముఖ్యం. గురుగారు, మంత్ర సప్తాంగములు అంటే ఏమిటి? ఇవి ప్రతి మంత్రానికి ఉంటాయా? ఏ మంత్రమైనా ఆ మంత్ర ద్రష్ట ఒక ఋషి. ఇది మొదటి విభాగం. ప్రతి మంత్రానికి సప్తాంగములు, 7 అంగములు ఉంటాయి. మననం చేయడం ద్వారా ఒక శక్తిని ఈ అక్షరాల సంకేతంలో మనం సృష్టించవచ్చు అని గ్రహించిన ఆ వ్యక్తి ఋషి అవుతాడు. గుర్తించిన ఆ శక్తిని ఒక క్రమ పద్ధతిలో, ఛందో విధానంలో అక్షరాలను బంధించి బహిర్గతం చేసినప్పుడు అది ఛందస్సు అవుతుంది. ఏ దేవతను అధ్యయనం చేసే నిమిత్తమై ఏ దేవత అనుగ్రహం కోరి ఆ ఋషి ఈ ఛందస్సులో స్తోత్రం చేశాడో ఆ దేవతా స్వరూపం ఈ సప్తాంగములలో 3వది అవుతుంది. ఆ బీజాక్షరములలో ప్రధానమైన ఒక బీజం అమృతమయమైన బీజం. ఆ బీజానికి ఆధారం కీలకం. ఏ కీలకంతో, ఏ ఆధారంతో ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తున్నామో అది శక్తి. ఎందుకోసం చేస్తున్నాం? ఇది వినియోగం. ఋషి, ఛందస్సు, దేవత, బీజం, కీలకం, శక్తి, వినియోగం. ఈ 7ంటికి
మంత్రాంగములు అని పేరు. ఇవి తెలియకుండా అనేక మంత్రాలను వివిధ ఆధునిక ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారవేత్తల నేతృత్వంలో రోజుకో మంత్రం అని కూడా వింటూ ఆ మంత్రాలను అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అవి అశాస్త్రీయములు, అవైదికములు. వైదిక మార్గములో ఉండే మంత్రములకు ఈ సప్తాంగములు తప్పనిసరి. శ్రీరామాయణానికి కూడా సప్తాంగములు ఉన్నాయి కనుక సప్తాంగముల ప్రస్తావన తెలియకుండా అంగన్యాసకరన్యాసములు కూడా అందులో ఒక భాగములే అన్నట్లుగా సంబోధన చేస్తూ మంత్రాధ్యయనం చేసేటటువంటి వారికి ఆ మంత్రములు సక్రమమైన ప్రయోజనాన్ని అందించవు. సప్తాంగములు అంటే ఇది విషయం. గురుగారు, సైంధవ లవణం లేదంటే రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, వీటి పేరిట లభించే ఆ ఉప్పు గడ్డలను మనం ఇంటి ముందు గదిలో కానీ లేదంటే షాపుల్లో కానీ పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా? ఇది కూడా ఆధునిక మార్గాలలో అనేకులు చెబుతున్న అంశం అవుతున్నది. ఉప్పుకు ఆకర్షించే శక్తి ఉన్నది, ఉప్పుకు మెరిసే శక్తి ఉన్నది. ఉప్పు చివరన, లవణం చివరన మెరిసేటటువంటి శక్తికి ఒక పేరు కూడా ఉంది. ఈ కారణం చేత ఆకర్షణ, మెరిసే గుణం కలిగి ఉండడం, వశీకరణ భావం, ఇందుకోసమే తాంత్రిక ధర్మాలలో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. ఉప్పును చేతబుచ్చుకొని దృష్టి తొలగించే నిమిత్తమే దృష్టి యంత్రం, దిష్టి మంత్రం చదవడం. దృష్టి, దిష్టి రెండు వేరే వేరే. అలాగే వ్యాపార క్షేత్రం, పచారీ కొట్టు లేదా ఏదైనా వ్యాపార స్థలం, అక్కడ విశేషంగా వినియోగదారులు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, ఆకర్షణ, సర్వజన వశీకరణ. అందుకోసమని కూడా ఆ ఉప్పు గడ్డను చాలా పెద్దదిగా ఉండేటటువంటి దానిని ఎదరగా టేబుల్ మీద అలంకరిస్తూ ఉంటారు. ఉప్పుకు కరిగే లక్షణం కూడా ఉంటుంది. చంద్రుడికి ప్రతీకగా మనం ఉప్పును దానమిస్తూ ఉంటాం. మామూలు నీళ్లు పోసేటటువంటి కొబ్బరి చెట్టు ఆ నీళ్లు స్వీకరించి కొబ్బరి నీళ్లుగా మనకు అందించే క్రమంలో ఆ కొబ్బరి చెట్టు మొదట వెయ్యవలసిన ఆ పదార్థం ఉప్పు. ఉప్పగా ఉండే ఉప్పు పోస్తే తీయటి నీళ్ళు వస్తాయి. అలాగే ఇంటిలో డ్రాయింగ్ రూములో కానీ అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ తెల్లగా రాతి ఉప్పు ఒక పెద్ద గడ్డ, దానిని అలా ఒక పళ్ళల్లో ఉంచితే రోజువారీ సూర్యకిరణాల కాంతులలో ఆ గడ్డ కాస్త కరుగుతూ ఉంటుంది. వినియోగదారుల చెడు దృష్టి ఏదైనా ఉంటే కూడా ఆ రాతి ఉప్పు స్వీకరిస్తుంది. మంచి గుణములు గల దృక్కులు ఆ షాప్ అంతటా విస్తరిస్తాయి. షాపుకు వినియోగదారుల సంఖ్య ఇతోధికంగా పెరుగుతుంది అని గుర్తించిన ఆధునిక తంత్రవేత్తలు సులభమైన ఒక ఉపాయంగా, సంప్రదాయంగా, పరిహార మార్గంగా ఈ మార్గాన్ని అనుసరించారు. దోషమేమీ లేదు. మనం వ్యాపారాభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దీపాన్ని వెలిగిస్తాము. షాపు బయట కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచుతూ ఉంటాము. షాపు లోపల విశేషంగా కొన్ని రంగులతో, వర్ణాలతో అలంకరిస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో కాసింత ఉప్పు ఒక పళ్ళెల్లో అలా ఉంచినందువలన ఇతరులకు, సమాజానికి, వాతావరణానికి, పర్యావరణానికి ఏ విధమైన హాని లేదు. మనం చేసేటటువంటి పరిష్కారాలు ఏవైనా కూడా ఎవరికి హానికారకం కాకూడదు. ముఖ్యంగా పర్యావరణానికి కీడు కలిగించకూడదు. కనుక ఉప్పును ఇలా ఒక పళ్ళల్లో ఉంచినందువలన ఎవరికి ఏ నష్టము లేదు. మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ ధర్మాన్ని అనుసరించి పాటించడంలో తప్పేమీ లేదు. గురుగారు, 12 రాశులలో 9 గ్రహాలు కాలానికి అనుగుణంగా సంచరిస్తూ ఉంటాయి. అయితే వాటి లెక్కింపు కూడా అందరికీ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం వేరుగా ఎందుకు ఉంటున్నాయి? ఎందుకని అంటే ఆ ఫలితాలను చెప్పేటటువంటి వారి దృష్టి ఏ అంశం మీద ఉంటుందో ఆ అంశాన్ని మాత్రమే ప్రకటించేదిగా ఉండడం. గ్రహాల పరిస్థితులు గమనించినప్పుడు ఎవరు లెక్క పెట్టినా కుంభంలో శనైశ్వరుడు, ప్రస్తుతం
కర్కాటకంలో బృహస్పతి, ఇతర గ్రహాల సంచారాలు ఇవి స్థిరంగా ఉంటాయి. ఎవరు లెక్క పెట్టినా అదే క్రమంలో మారుతూ ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్రవేత్తలు వారి వారి అనుభవాన్ని, వారికి ఉన్న జ్ఞాన పరిమితులను అనుసరించి తమకు తెలిసిన విషయాన్ని ఇదే పరమాద్భుతం అన్నట్లుగా చెబుతూ ఉంటారు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. దానిని ఆపడం ఎవరి వలన అయ్యే పని కాదు. తుఫాను రావాల్సిందే, మధ్యలో ఎండలు విస్తరించవలసిందే. రాత్రి పగలు ఎంత సహజమో గాలి, నీరు, ఎండ, వాతావరణం అంతే సహజం. వాతావరణంలో మార్పులను మారే గ్రహాల గతులు సూచిస్తాయి. ఈ జ్యోతిషాన్ని ఆధారం చేసుకొని చెప్పేటటువంటి వారు సంపూర్ణ జ్ఞానం లేక ఒకటి, సంకుచితమైన తమది అయినటువంటి దృక్కోణంలో ఆలోచించి రెండు, తమకు తెలిసినదే ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ధిషణతో, ధీమాతో మూడు, ఇలా మూడు విధాలుగా చెప్పినందువలన ఫలితాలు వేరువేరుగా ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో సామాన్యమైన మనమంతా ఎలా పాటించాలి, ఏది స్వీకరించాలి అన్నప్పుడు ఈ మూడింటిలో మన మనసుకు ఏది సనాతనం అనిపిస్తుందో, ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, మనస్సు ఏది ప్రమాణం అని చెబుతుందో, మనోవై ప్రాజాపత్యం మనసా మాభిషాహ, ఇది వేద ప్రమాణం. మనస్సుకు ఏది ప్రమాణంగా తోస్తుందో అదే స్వీకరించాలి. ఒక్కసారి ఒక్క మాట అనుకున్న తర్వాత మళ్ళీ రెండవది అలా ఉందేమిటా, ఇలా ఉందేమిటా అని ప్రత్యామ్నాయాలు ఆలోచించకూడదు. మనస్సు ఏది చెప్పిందో అది పాటించాలి. అంతర్ముఖీనత్వం పెంచుకోవాలి. మనతో మనం స్నేహం చెయ్యాలి. ఇది ముఖ్యం. గురుగారు, కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని అనుసరించి 30 రోజుల్లో 30 విధాలుగా నియమాలు ఉంటాయా? ధర్మం ఈ విషయాన్ని ఎలా వివరిస్తుంది? అలా ఉండదు తల్లి. చాలామంది ఈనాటి కాలంలో కార్తీక మాసం 30 రోజులు, 30 అధ్యాయాలు, 30 నియమాలు, 30 వ్రతాలు, 30 మంత్రాలు, 30 పూజలు, 30 దానాలు, ఇలా 30 అంటూ ముంచేస్తున్నారు. సనాతన ధర్మం ఇలా బోధించదు. కార్తీక మాసానికి సంబంధించిన నియమాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ నియమాలు 30 రోజులు పాటించవలసినవే. ఏదో ఒక గ్రంథంలో 7వ రోజున ఉల్లి తినకూడదు, 8వ రోజున వంకాయ తినకూడదు, 9వ రోజున బంగాళాదుంపలు తినకూడదు, 10వ రోజున మునక్కాయల వేపుడు తినకూడదు, ఇలా రాసి ఉన్నది. 7వ రోజున ఉల్లి తినకూడదు అంటే 6వ రోజు 8వ రోజు తినొచ్చా అని అడిగేవాళ్ళు పెరుగుతారు. అలా ఉండదు. కార్తీక మాస నియమావళి అంతా కూడా ధర్మ సింధు, ధర్మ ప్రవృత్తి, నిర్ణయ సింధు ఇలాంటి అపురూపమైన అత్యంత పురాతనమైన శాస్త్ర గ్రంథాలలో సవిస్తరంగా చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా కమలాకర భట్టు అనే పండితుడు అందించిన నిర్ణయ సింధు అనే గ్రంథంలో కానీ, ధర్మశాస్త్రాలన్నింటికీ కూడా ఒక సంకలన గ్రంథమైనటువంటి ధర్మ సింధు అనే గ్రంథంలో కానీ కార్తీక మాస నియమావళి అద్భుతంగా వ్రాయబడి ఉన్నది. ఈ మాసం అంతా కూడా నంజు పదార్థాలు, వంకాయలు, బంగాళాదుంపలు, భూమిలోన పెరిగేటటువంటి దుంప ధాన్యములు తినకూడదు. నూనెతో చేసిన పదార్థములు తినకూడదు. ఒకరోజు కాదు, నెల అంతా కూడా. శిరస్సుకు తైలము అలదుకొనకూడదు. పాదములకు పాదరక్షలు ధరించకూడదు. పరుపు పైన పానుపు పైన శయనించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. మారు వడ్డన చేసుకొనకూడదు. ఒకసారి పళ్ళెల్లో ఏది పెట్టుకున్నామో అది అంతే. మళ్ళీ రెండవసారి మూడవసారి ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం తిందాం అనకూడదు. సూర్యోదయం కంటే పూర్వమే స్నానం, మొదటి జాములో భజన,
ద్రవ పదార్థ ఆహార స్వీకరణ, 3వ జాములో లేక 4వ జాములో ఆహార స్వీకరణ ఇక మళ్ళీ ఉండదు. సాయంత్రం మొదటి జాములో దీపారాధన, భజన, ఇవి కనీసం పాటించవలసిన నియమాలు. కార్తీక మాసం సప్తమి తిథి నుంచి పౌర్ణిమ వరకు, సప్తమి తిథి నుంచి అమావాస్య వరకు సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అనే వ్రతం పేరిట ఒక ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని మనకు హేమాద్రి పండితుల వారు చెప్తారు. ఈ వ్రతం సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం ఎలాంటిది అంటే, ఒకరోజు భోజనం చెయ్యాలి, ఒకరోజు భోజనం చెయ్యకూడదు. 7 రోజులలో 3 రోజులు మాత్రమే ఆహార స్వీకరణ, 4 రోజులు ఆహారం లేదు. ఈ సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం 4 విధాలుగా ఉండేటటువంటి ఉపవాస సంబంధిత చాంద్రాయణ వ్రతాలలో పరమాద్భుతమైన వ్రతం. ఏతావత మొత్తం మీద ఈ కార్తీక మాస నియమావళి మనకు సూచించేది ఏమిటి అంటే, మితంగా తినాలి, తక్కువగా తినాలి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. ఇది ప్రధాన లక్షణం. 30 రోజులు 30 రకాలుగా భోజనాలు, 30 నియమావళులు ఇలా ఉండవు తల్లి. ఇది విషయం. గురుగారు, రత్నం ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించినప్పుడు మధ్యలో ఆ రత్నం గనక పడిపోయినట్లయితే ఖాళీగా ఉన్న ఉంగరాన్ని ధరించవచ్చా? శూన్యమైనటువంటి రత్నమును లేక రత్నశూన్యమైన అంగుళీయకమును అంగుళికి ధరించకూడదు. అంగుళీయకములో ఒక రత్నము, రాయి, ఏదో ఒకటి ఎందుకు ధరిస్తున్నాం? ఆరోగ్యం కోరి, ఐశ్వర్యం కోరి, మనస్సంకల్పములు నెరవేరాలి అనే ఉద్దేశ్యంతో, గ్రహ నక్షత్ర జాతక సంబంధిత దోషాలు తొలగిపోతాయి అనే విశ్వాసంతో, ఏ నక్షత్ర, ఏ రాశి, ఏ గ్రహానికి సంబంధించిన దోషం మనకు ఎక్కువగా ఉన్నదో ఆ నక్షత్రానికి సంబంధించిన రత్నాన్ని అంగుళీయకంలో మంత్రయుక్తంగా అలంకరించి చేతికి ధరిస్తున్నాం. అలాంటప్పుడు ఆ రత్నం తొలగిపోతే ఆ ఉంగరం శూన్యంగా ఉంటుంది. అలాంటప్పుడు శూన్యంగా ఉండే ఈ అంగుళీయకం, ఆ భాగం బాహ్యంగా ఉన్న ఆ వేలికి సంబంధించిన నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తులను విశేషంగా ఆకర్షించేది అవుతుంది. శరీరమంతా వ్యాపించే ఆ శక్తులు ఇలా ఒక ఉంగరం, అంగుళీయకం, రత్నం లేనిది, శూన్యంగా ఉండేది ధరిస్తే ఆ దృక్కులన్నీ కూడా కేంద్రీకృతమై ఆ ఖాళీగా ఉండే బిందువు ద్వారా దేహంలోనికి వెంటనే ప్రవేశిస్తాయి. కనుకనే ప్రాచీనులు ఏ రత్నము లేకుండా ఉండే బటువు, వృత్తాకారంగా గుండ్రంగా ఉండే చుట్ట ధరించాలి అన్నారు. తల్లి తండ్రి గతించిన వారైతే భద్ర అన్న పేరుతో దర్భ అంగుళీయకాన్ని, అది కూడా తీగ వలనే ఉంటుంది, ధరించాలి అన్నారు. 3వ మార్గంలో జాతకంలో విశేషంగా ఇలా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడాను అనుకున్నప్పుడు నవరత్నాంగుళీయకం ధరించాలి అన్నారు. ఇంకా సూక్ష్మంగా మాకేదో కావాలి అనేటటువంటి వారి ఆత్మసంతృప్తి కోసం రవికి కెంపు అని, చంద్రుడికి ముత్యమని, కుజుడికి పగడమని, బుధుడికి పచ్చ, గురువుకు కనకపుష్యరాగం, శుక్రుడికి వజ్రము, శనైశ్చరుడికి నీలము, రాహుకేతువులకు గోమేధిక వైఢూర్యములు, ఇలా వీటిని ధరించాలి అంటూ సెలవిచ్చారు. వీటికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇంకా 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 తరతి శోకం ఆత్మవిత్, మ్యాక్రో నుంచి మైక్రో వెళ్ళేసరికి ప్రత్యామ్నాయ విదేశీయ సంబంధంగా ఉండేటటువంటి రత్నాలు కూడా ఈ జాబితాకు ఈనాటి కాలంలో వచ్చి చేరాయి. ఎగైట్ ఒక రత్నం, చంద్రరత్నానికి ప్రత్యామ్నాయంగా నేటి కాలంలో పలువురు ధరిస్తున్నారు. రత్నం ధరించినప్పుడు పాటించవలసిన నియమాలు అనేకం. ముఖ్యంగా ఆ రత్నం తొలగిపోతే ఖాళీగా ఉండే శూన్యం ఉంగరాన్ని మట్టుకు ఎట్టి పరిస్థితులలో కూడా ధరించకూడదు. గురుగారికి మరో సందేహం, అన్నకు వివాహం కాకుండా తమ్ముడికి వివాహం, అక్కకు వివాహం కాకుండా చెల్లికి వివాహం చేయకూడదా? ఎందుకని? చెయ్యకూడదు. ఇది వేదం కూడా బోధించిన ధర్మశాస్త్రం. దేవాసురా సంయత్త ఆసన్
తే దేవ ఆప్యేష్వమృజత. ఈ క్రమంలో కునఖీష్యావదన్నగ్రదిథే అగ్రదిథిషు పరివిత్తే పరివిత్తో వీరహణి. వేదధర్మం వ్యక్తికి సంఘ జీవనాన్ని ఎలా ధార్మికంగా సత్యనిష్టతో కుటుంబ భద్రతను కాపాడుకుంటూ గడుపుకోవచ్చునో బోధిస్తుంది. అన్నకు వివాహం కాకుండా తమ్ముడు వివాహం చేసుకొనకూడదు, ఇది దోషం. అలాగే ఈ ధర్మాన్నే రామాయణంలో కూడా బోధించే నిమిత్తమై రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇలా వీరు జన్మించారు. కానీ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సోదరులకు ఏకకాలంలో వివాహం చేయరాదు అని బోధించే విధంగా ఆ రామాయణ గ్రంథంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా వివాహాలు జరిపించారు. పెద్దవాడైన భరతుడి కంటే పూర్వమే చిన్నవాడైన లక్ష్మణుడికి వివాహం జరిగింది, అది దోషం. అన్నకు వివాహం కాకుండా తమ్ముడు వివాహం చేసుకుంటే సాంఘికంగా వచ్చే మానసిక వైకలభ్యాలు అనేకం. అన్న మనసు చెదరిపోతుంది. పిలుపులలో కూడా ఎవరు వదిన, ఎవరు మరదలు, ఎవరి ముందు, ఎవరి వయసు తర్వాత ఇలా అనులోమ విలోమ సంబంధిత వైవాహిక బంధనాలన్నీ పిలుపులలో కూడా అస్తవ్యస్తం అవుతాయి. కనుకనే ప్రాచీనులు అన్నకి వివాహమైన తదుపరి తమ్మునకు, అక్క వివాహమైన తర్వాత చెల్లెలికి చెయ్యాలి, ఇది సంఘ నియమం అంటూ బోధించారు. ఈనాటి కాలంలో అక్క, అన్న విదేశాలలో ఉండవచ్చు. ఇక్కడ ఉన్న తమ్ముడు, చెల్లెలు వీరికి వివాహాలు కుదరవచ్చు. ఇలా దేశాంతరాలలో ఉన్నప్పుడు ఒకే గృహంలో లేని నివాసం ఉండని కారణం చేత ఆధునిక జీవన సరళిని అనుసరించి పెద్దవారి అనుమతితో అన్న అంగీకరించాలి, అక్క కూడా ఒప్పుకోవాలి. అప్పుడు ఆ తమ్ముడికి, ఈ చెల్లెలికి వివాహం జరిపించవచ్చు. ఇది ఆధునిక జీవన సరళి అనుసరించి విదేశాలలో ఉన్నప్పుడు మాత్రమే అంగీకరింపబడుతున్న సత్యం. ఒకే గృహంలో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇది అంగీకరించడానికి యోగ్యమైనది కాదు. గురుగారు, కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యం? కార్తీక మాసంలో ఉసిరిని దానం ఇవ్వాలా? కేవలం కార్తీక మాసంలోనే ఎందుకు, ఇతర మాసాలలో ఇవ్వకూడదా? ఈ మాసంలోనే ఈ ఉసిరి ఫలం మనకు లభిస్తుంది. ఉసిరికకు వీర్య ఫలి అనే పేరు ఉంది, శీత ఫలి అనే పేరు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రుచులు 6 అన్నప్పుడు ఈ 6 రుచులలో 5 రుచులను కలిగి ఉన్న ఏకైక ఫలం ఉసిరిక. తీపి, ఉసిరిక తిని నీరు త్రాగితే వచ్చే రుచి. పులుపు, ఉసిరికని నమిలిన కొంచెం సేపు తర్వాత మనకు తోచేటటువంటి రుచి. వగరు, ఉసిరిక నమిలిన వెంటనే మనకు కలిగే మొదటి అనుభూతి. చేదు, చాలాసేపు ఆ ఉసిరికను అదే పనిగా నములుతూ ఉంటే వచ్చేటటువంటి రుచి. కారం, ఉసిరికని నమిలి 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 ఆ పిప్పిని మింగే సమయంలో వచ్చే రుచి. తిన్న తర్వాత నీరు త్రాగితే వచ్చే రుచి తీపి. పులుపు, తీపి, కారం, చేదు, వగరు అనే 5 రుచులను కలిగిన ఏకైక ఫలం ఉసిరిక. ఈ 5 రుచులకు 6వది అయిన ఉప్పు కలిపితే షడ్రుచులు అంటారు. ఉప్పు ఈ కాలంలో తినకూడదు, తగ్గించాలి లేదా మానివేయాలి. అన్ని పదార్థాలలో కూడా సహజంగా లవణ లక్షణం ఉంటుంది. లవణం ఎక్కువైతే రోగకారకం. థైరాయిడ్ అనే వ్యాధిని కూడా మనం తొలగించుకోవడం కోసం మహిళలు ఆంగ్లంలో ట్యాబ్లెట్లు, మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అది అయోడిన్ ట్యాబ్లెట్. అయోడిన్ ప్రధానంగా ఉండేటటువంటి మాత్ర 750 mg, 1000 mg కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలి, ఉప్పు తగ్గించాలి అని బోధించడం కోసం ఇతర 5 రుచులు ఉన్న ఏకైక ఫలం ఉసిరిక. కనుక లభించే కాలం కార్తీక మాసమే కాబట్టి ఉసిరిక పైన దీపం వెలిగించాలి, ఉసిరిక దానం ఇవ్వాలి, ఉసిరిక మొక్క వద్ద కూర్చుని భోజనం చేయాలి. ఉసిరిక 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 ఉసిరిక, ఇది కథ, ఇది విషయం.
గురుగారు ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.